ఇరాన్ యుద్ధంలో భారత్పై జరుగుతున్న ప్రచారాన్ని విదేశాంగ శాఖ కొట్టిపారేస్తోంది. ఇరాన్ ఎదుర్కొనేందుకు స్థావరాల కోసం భారత్ సహాయాన్ని యునైటెడ్ స్టేట్స్ కోరిందని ఊహాగానాలను ఖండించింది. సైనిక సహాయాన్ని కూడా కోరిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను భారత విదేశాంగ శాఖ ఖండిస్తోంది. భారత్ వైపు నుంచి ఇరాన్ మీద దాడులు చేసేందుకు మిలిటరీ స్థావరాలను వాడుకుంటామంటూ కోరినట్లు వచ్చిన చర్చను ఖండించింది. యుఎస్ విజ్ఞప్తిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. తీవ్రంగా ఖండిస్తోంది భారత విదేశాంగ శాఖ. తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ హెచ్చరిస్తోంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇరాన్ యుద్ధంలో ఇరాన్పై దాడికి భారత భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు అమెరికా మన స్థావరాలను కోరిందంటూ వస్తున్న ప్రచారాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ఎదుర్కొనేందుకు అమెరికా భారత్ నుంచి సైనిక సహాయం కోరినట్లు కూడా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసింది. పశ్చిమ భారత్ నుంచి ఇరాన్పై దాడులు చేసేందుకు వీలుగా మిలిటరీ స్థావరాలను వినియోగించుకుంటామంటూ అమెరికా అడిగినట్లుగా ఈ వార్తల సారాంశం. అందుకు సంబంధించి కొన్ని ఆంగ్ల మీడియాలోనూ కథనాలు ప్రచురించడంతో విదేశాంగ శాఖ తమ ఫ్యాక్ట్ చెక్ విభాగంలో స్పందించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫ్యాక్ట్ చెక్లో ఇవన్నీ కూడా పొందుపరిచారు. ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దంటూ నిరాధారమైన కల్పిత విషయాలపై జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను కోరుతున్నట్టుగా భారత విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ గతంలోనూ భారత్పై పలుమార్లు అసత్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా 75పై అమెరికా జలంతర్గామితో దాడి చేసి ముంచేసింది. ఆ సమయంలోనూ భారత పోర్టులను అమెరికా వినియోగించుకుంటుందన్న వార్తలు వచ్చాయి. వాటిని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలే అంటూ తేల్చి చెప్పింది. తాజాగా మరొకసారి భారత విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ చేసినటువంటి ఒక ట్వీట్ను ప్రచురించింది. ఆ ట్వీట్ను మనం చూడొచ్చు. పశ్చిమ భారతంలో ఉన్నటువంటి స్థావరాలను వాడుకుంటున్నట్టుగా వచ్చినటువంటి ప్రచారాన్ని ఖండిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేసిన ట్వీట్ అది. ఫేక్ న్యూస్ అలర్ట్ అంటూ చేశారు. ప్లీజ్ స్టే అలర్ట్ అగెన్స్ట్ సచ్ ఫాల్స్ అండ్ బేస్లెస్ క్లెయిమ్స్ అండ్ పోస్ట్స్ ఆన్ సోషల్ మీడియా అంటూ సుజన్ దత్తా అనే ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ మనకు అక్కడ కొట్టిపారేస్తుంది. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం, ఫేక్ అంటూ ముద్రేసి మరి దాన్ని ప్రచారం చేసింది. ప్రధానంగా పశ్చిమ స్థావరాలు, పశ్చిమ వైపు ఉన్నటువంటి జైసల్మేర్ కావచ్చు, అలాగే ఇక్కడ పంజాబ్లో ఉన్నటువంటి హోషియార్పూర్ లాంటి స్థావరాల నుంచి ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి బాంబింగ్ చేసేందుకు అడుగుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అదిగో ఆ ప్రచారం సుజన్ దత్తా అని ఒక నెటిజన్ పెట్టిన ప్రచారం ఫేక్. అది చూడండి. బ్రేకింగ్ న్యూస్, ద US హ్యాస్ ఆస్క్డ్ పర్మిషన్ ఫ్రమ్ ఇండియా టు సపోర్ట్ మిలిటరీ అసెట్ దట్ విల్ బీ యూజ్డ్ బాంబ్ ఇరాన్ ఫ్రమ్ వెస్టర్న్ ఇండియా ఇన్ బ్యూరోక్రసీ సంథింగ్ ఏదో ఉంది అక్కడ. మనకు ఫేక్ అని అడ్డొచ్చింది, కనబడట్లేదు. సో అది దాని సారాంశం. అంటే భారత్ స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. భారత్ను చాలాసార్లు అడుగుతోంది. అంతేకాదు సైనిక సహాయాన్ని కూడా అడుగుతుందంటూ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనంతటిని కూడా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. భారత్ ఎప్పుడు ఏ దేశాన్ని సహాయం కోరలేదు, అలాగని ఎప్పుడు ఏ దేశాన్ని భారత్ యుద్ధంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ దేశానికి సహకరిస్తామంటూ ప్రస్తుతం కోరని పరిస్థితి. రైట్. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వార్తలన్నిటి కూడా ఖండిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో ప్రధానంగా ఈ పశ్చిమ భారతదేశం నుంచి ఇరాన్పై దాడికి అమెరికా ప్రణాళిక వేస్తుందా అంటూ వచ్చిన వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిజ నిర్ధారణ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పుడు వార్తలుగా కొట్టిపారేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో రైట్, మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ కూడా భారత్ మొదటి నుంచి కూడా ఎవ్వరికీ అనుకూలంగా వ్యవహరించట్లేదు. ఇక్కడ చాలా న్యూట్రల్గా ఉంటుంది. ఒక విషయం గమనించాలి. భారతదేశం ఒకటే చెప్తుంది, ఏదైనా దౌత్యపరమైన అంశాల ద్వారా యుద్ధం వద్దు, హింస వద్దు, దౌత్యపరమైన చర్చల ద్వారానో దౌత్యపరమైనటువంటి మార్గాల ద్వారానో పరిష్కారం అవుతుందంటూ మన మిత్రదేశమైనప్పటికీ ఇజ్రాయెల్కి అదే చెప్తున్నాం.
ఇరాన్కు అదే చెప్తున్నాం, అలాగే ఉక్రెయిన్కు అదే చెప్పాం, రష్యాకు అదే చెప్పాం. రష్యా కూడా మన మిత్రదేశమే, ఇజ్రాయెల్ మన మిత్రదేశమే, చిరకాల మిత్రులు. మిత్రదేశాలంటే అంతా ఇంత కాదు. ఇజ్రాయెల్ రష్యాలు మనకు చిరకాల మిత్రులు. అలాంటి చిరకాల మిత్రులకు సంబంధించినటువంటి యుద్ధాల్లో కూడా మనం ఎక్కడా జోక్యం చేసుకోలేదే. కేవలం దౌత్య మార్గాలు, చర్చల ద్వారానే ఏదైనా పరిష్కరించుకోవాలని మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఎక్కడ మన భూభాగాల్ని ఉపయోగించుకొని దాడులు చేసేందుకు అమెరికా కానీ లేదా ఇతర పశ్చిమ దేశాలకు కానీ మనము అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు అక్కడ, అసలు నో వే. అది కూడా అమెరికా లాంటి ద్వంద్వ వైఖరి అవలంబించే దేశాలకు ఎప్పుడు ఎన్నడూ మనం అట్లాంటి అవకాశం ఇవ్వం. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం. ఈ ప్రచారం అంతా కూడా భారత విదేశాంగ శాఖ ఖండిస్తోంది. అంతేకాదు ఇట్లాంటి నిరాధార ఆరోపణ చేస్తే ఇక సహించమంటూ కూడా హెచ్చరిస్తోంది. రైట్, మా ప్రతినిధి శివ ఉన్న ఢిల్లీ నుంచి. శివ, ఇప్పుడు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన అయితే చేసింది. భారత పశ్చిమ ప్రాంతాల నుంచి, మన దేశం యొక్క వెస్టర్న్ రీజియన్ నుంచి ఇరాన్పై దాడి చేసేందుకు యుఎస్ సహాయం కోరిందంటూ మన ఎయిర్ బేస్లు వాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తోంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తోంది? ప్రధానంగా చూసుకుంటే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ తీవ్రత రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈ సందర్భంలో భారత్ పై దుష్ప్రచారం అనేది జరుగుతోంది. ఇటు అమెరికాకు యుఎస్ ఇరాన్ యుద్ధంలో భారత్ పై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఎదుర్కొనేందుకు స్థావరాల కోసం భారత్ సాయాన్ని యుఎస్ కోరిందనే ప్రచారం అయితే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కొనసాగుతోంది. అంటే వైమానిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో భారత్ లో, అక్కడి నుంచి దాడి చేసేందుకు, ఇరాన్ పై దాడి చేసేందుకు సాయం కోరినట్లుగా కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పందించింది. దీనికి సంబంధించి ఖండించింది. వస్తున్న వార్తలను కూడా ఖండించింది. ఎక్కడొక్కడ మేము సహాయం చేస్తామనలేదు, మన వైమానిక స్థావరాలను వినియోగించుకునేందుకు ఎక్కడ అనుమతి అనేది ఇవ్వలేదంటూ కూడా భారత విదేశాంగ శాఖ కూడా తన సైడ్ నుంచి స్పష్టంగా తెలియజేసింది. అంటే అదంతా కూడా ప్రసార మాధ్యమాలు, అంటే సామాజిక సోషల్ మీడియాలో వస్తున్నదంతా అవాస్తవం అంటూ కూడా భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ దాన్ని కొట్టిపాడేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే యుఎస్ కు పశ్చిమాసియా దేశాల్లోని గల్ఫ్ కంట్రీస్ కానీ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వైమానిక స్థావరాల నుంచి దాడులు చేసేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే యుద్ధం ప్రారంభమైన వారం రోజులకి బ్రిటన్ కూడా వైమానిక స్థావరాలు వినియోగించుకోవాల్సి వస్తే కనుక వినియోగించుకోవచ్చు అంటూ కూడా అమెరికాకు అనుమతి ఇచ్చింది. అలాగే ఇప్పుడు కూడా భారత్ కూడా దీనికి సాయం అందిస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి అనుమతులు అనేది లేవు. ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ గతంలోనూ భారత్ పై పలుమార్లు అసత్య ప్రచారం జరిగిందనేది కూడా ప్రధానంగా అందరూ గుర్తించాల్సి ఉందనేది భారత ప్రభుత్వం తెలియజేసింది. ఇక భారత పోస్టును అమెరికా వినియోగించుకుంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ కూడా తప్పుడు వార్తలు అంటూ కూడా భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ దీన్ని కొట్టిపాడేసింది. అమెరికా విజ్ఞప్తి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ కూడా భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం గెలవాలనేది అమెరికా ప్రయత్నిస్తోంది. యుద్ధం ముగింపు దశకు చేరుకుందనేది అమెరికా కూడా భావిస్తోంది. ఇప్పుడు ఇరాన్ వద్ద ఎటువంటి క్షిపణులు కానీ, సైనిక వ్యవస్థ, మరోవైపు విమానాలు అనేవి లేవు దాడి చేసేందుకు. ఇక యుద్ధం కూడా తుది దశకు చేరుకుందనేది కూడా అమెరికా ప్రకటన చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇటు వైట్ హౌస్ వర్గాలు కూడా ప్రచారం చేసుకుంటూనే ప్రకటన కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇరాన్ అన్ని విధాల ఇబ్బందుల్లో ఉంది. ఇటు ఆర్థికంగా కూడా చాలా వరకు కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తుంది. మళ్ళా ఆర్థికంగా కుదిరిపడాలంటే ఇరాన్ యుద్ధం వల్ల చాలా వరకు నష్టపోయింది. ఇటు ప్రాణ నష్టాన్ని కూడా చవి చూస్తుంది. కీలకమైన వ్యక్తులను కోల్పోయింది, దేశాధినేతని కోల్పోయింది. తర్వాత కీలక శాఖలకు సంబంధించిన వ్యక్తులను, మంత్రులను కూడా కోల్పోయిన పరిస్థితిలో ఇరాన్ ఉంది. చాలా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మళ్ళా ఇబ్బందులు ఉన్న దాన్నే మళ్ళా పైన దెబ్బ కొట్టాలనేది కూడా అమెరికా భావిస్తోంది. అంటే కీలకమైన 5 వ్యక్తులను హతమారిస్తే కనుక ఇరాన్ మన చెప్పు చేతులకు వస్తుందనేది కూడా ఇటు అమెరికా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి 5 వ్యక్తులు ఎక్కడున్నారో చెప్తే కనుక 93 కోట్లు ఇస్తామంటూ కూడా ఒక నజరాన ప్రకటించింది. ఇది సమాచారం ఇచ్చిన వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా చెప్తోంది. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక ప్రసార మాధ్యమాలు భారత్ యొక్క దుష్ప్రచారం జరుగుతుంది. అమెరికాకు సహాయం చేసేందుకు భారత్ ఒప్పుకుంది. భారత్ సహాయం కోరింది అమెరికా. దానికి సంబంధించి వైమానిక స్థావరాల నుంచి ఇరాన్ ను కొట్టేందుకు అనుమతి ఇచ్చిందనేది ప్రచారం జరుగుతున్న శివ, గతంలో కూడా శ్రీలంక తీరంలో గాలేకు సమీపంలో ఇండియన్ ఓషన్లో జరిగినటువంటి ఏదైతే ఇరాన్ నౌకను ముంచిన జలాంతర్గామి దాడి చేసి అప్పుడు చేసినటువంటి అటాక్ సంబంధించి కూడా ఇండియా స్థావరాలను, నేవీ స్థావరాలను ఉపయోగించుకొని చేసిందంటూ వచ్చిన ప్రచారం కూడా జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇండియా ప్రమేయం ఎక్కడ లేదనే అంశాన్ని కూడా
ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లారిటీ ఇచ్చినట్లయిందా? డెఫినెట్ గా గతంలో ఏదైతే ఈ ఇరాన్ సంబంధించిన నౌకలు నేపథ్యంలో ఇటు అమెరికాకు సంబంధించిన సబ్మెరైన్ దాడి చేయడం, దాని ద్వారా ఇరాన్ సంబంధించిన నౌక కూడా దెబ్బతింటూ దానిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రధానంగా అమెరికా దాడి చేయడం, దాని వెనుక భారత్ ఉందనేది కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా గతంలోనే భారత ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఈ అమెరికాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది, అనుమతి ఇచ్చింది అనేది ఏదైతే ప్రచారం జరుగుతుందో అదంతా కూడా అసత్యం అంటూ కూడా భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే 22వ రోజు అనేది యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుంది. దీని ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అంటే ఇటు గ్యాస్ కు సంబంధించి, ఎల్పీజీ సంబంధించి కానీ, ఇటు క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన చమురు సరఫరా కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడే అమెరికా కూడా కొన్ని ఆంక్షలను ఎత్తివేసింది. హార్ముజ్ జలసంధి వద్ద ఉన్న నౌకలు ఏదైతే ఉన్నాయో ఇటు భారత్ సంబంధించిన ఫైన్ గ్యాస్ అలాగే ఇతర నౌకలు 2 నౌకలు భారత్ కు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలకు సంబంధించిన నౌకలు కూడా నెల రోజుల పాటు అక్కడ ప్రజెంట్ ఫిల్ చేసిన ఎల్పీజీ ఏదైతుందో అదంతా తరలించుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ ఈ సందర్భంలో యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో భారత్ దుష్ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని వార్తలన్నీ కూడా అసత్యం అంటూ కూడా భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ ఖండించింది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దంటోంది. అమెరికా ఒక సైనిక ఆస్తికి మద్దతు ఇవ్వడానికి లాజిస్టిక్స్ అండ్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ LEMOA లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటూ ఫ్రేమ్వర్క్ కింద పశ్చిమ భారతదేశాన్ని ఉపయోగించుకోవాలని అన్వేషిస్తుందంటూ వచ్చిన ఆరోపణలు ఒక జర్నలిస్ట్ నుంచి వైరల్ వాదన పుట్టింది. ఈ పోస్టు ఇరాన్ అలాగే అమెరికా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ ముడిపెడుతూ కొంకణ్ తీరానికి సమీపంలో సముద్రంలో సైనిక మోహరింపు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఊహాగానాలు చేసింది. అయితే ఇటువంటి పరిణామం మీద జరగలేదంటూ ఒకసారి ఆ పోస్ట్ చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ చేసినటువంటి పోస్ట్ మనం చూడొచ్చు. అలాంటి పరిణామం మీద జరగలేదని నకిలీ వార్తల హెచ్చరిక. దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు నిరాధారమైనటువంటి వాదనలు పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ చేస్తుంది. సుజన్ దత్తా అనే ఒక అత్యుత్సాహం ప్రదర్శించిన ఒక జర్నలిస్టు చేసిన నిర్వాకం ఇది. అతనికి మరి కలబడిందో ఏందో తెలియదు, కానీ ఆ సదరు జర్నలిస్ట్కి అక్కడ పశ్చిమ కొంకణ్ తీరంలో లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ LEMOA కింద పశ్చిమ భారతదేశాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తున్నట్టుగా ఈ సుజన్ దత్తా అనే ఒక సోకాళ్ళు జర్నలిస్ట్కు బహుశా కలబడ్డట్టుంది. పాపం అతని కళ్ళ అని కొట్టిపారేస్తుంది విదేశాంగ శాఖ. ఇదిగో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తారు కొంతమంది అనవసర రాద్ధాంతాన్ని, లేనిపోని ప్రాపగండ క్రియేట్ చేసి భారతదేశం యొక్క విలువల్ని దిగజార్చే పని. కాకపోతే ఇది మరేంటి, సుజన్ దత్తాని పనికి మాలిన నెటిజన్ సోకాల్ జర్నలిస్ట్ ఎవరు ఉన్నారో అనవసరమైన ఊహాగానాలు, చీప్ సెన్సేషనలిజం కోసం చేసేటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలు. కొన్ని సందర్భాల్లో మేము కూడా కొన్ని వార్తలను ధృవీకరించుకొని మీకు చెప్పే ముందు కొన్నిసార్లు అనవసరమైనటువంటి హైప్ని లేదా అనవసరమైనటువంటి ఒక సెన్సేషనలిజాన్ని ఎక్కడ క్రియేట్ అవుతుందనే ఒక భయాన్ని, ఒక జాగ్రత్త అనుసరించి మేము మీకు వార్తలను ప్రసారం చేస్తున్నాం. ఎందుకంటే యుద్ధానికి సంబంధించిన వార్తల్లో అడ్డగోలుగా అడ్డగోలుగా దాని గురించినటువంటి అంశాలను చాలామంది నేను తెలుగు వెబ్సైట్లో చూస్తున్నాను. అడ్డగోలుగా రకరకాలుగా యుద్ధం వచ్చిందని చాలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అడ్డగోలుగా పేర్లు ఎందుకు కానీ చాలామంది చేస్తున్నారు. అది వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా రకరకాలుగా వస్తున్నాయి. వీళ్ళు ఏదో దగ్గరుండి చూసినట్టు లేదా చెప్పినట్టు రకరకాలుగా చెప్తున్నారు. యుద్ధానికి సంబంధించిన వార్తలకు సరైన నిర్ధారణ ఉండాలి, లేదా అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి బిగ్ టీవీ ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిణామాలను, అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగా లేదా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇచ్చే, న్యూస్ ఏజెన్సీలు ఇచ్చే ఇన్పుట్స్ ఆధారంగా మీకు మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ చేసుకొని, నిజ నిర్ధారణ చేసుకొని, దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అంశాలు ఉన్నప్పుడే, కంటెంట్ ఉన్నప్పుడే మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. యుద్ధంలో అడ్డగోలుగా మనం మాట్లాడితే కుదరదు. అడ్డగోలుగా యుద్ధానికి సంబంధించిన వార్తల్ని ఎడాపెడా మనకు నచ్చినట్టుగా వక్రీకరించి, క్రోడీకరించి చెప్తే అది అనవసర భయాందోళనకు దారితీస్తుంది. ఆ మధ్య ఒక ఆయన వీడియో కూడా పెట్టాడు. నేను ఇప్పుడే దుబాయ్లో ఛాయ్ దాగా వస్తున్నాను, మాకేం కాలేదు, బాగానే ఉన్నాం, మిగతా ఇండియన్స్తో కలిసి ఛాయ్ దాగా వస్తున్నా, అనవసరంగా కొంతమంది ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన సారాంశం. రైట్, అంటే కొన్ని అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కొంతమంది చేసే రకరకాల ఉంటాయి. సో అదంతా ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ యుద్ధం అనేది పర్టికులర్గా మనకెందుకు రిలవెంట్గా ఉంటుందంటే, గల్ఫ్ దేశాల్లో
దాదాపు 1 కోటి మంది ఉన్నారు భారతీయులు. అందులో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీకు తెలిసింది. ప్రతి జిల్లా నుంచి ఉత్తర తెలంగాణలో, అలాగే రాయలసీమ ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో చాలామంది ఉంటారు. కువైట్, బహ్రెయిన్, సౌదీ, ఒక జోర్డాన్ మినహా, జోర్డాన్లో కూడా ఉన్నారనుకోండి చాలామంది ఇండియన్స్. మిగతా అన్ని గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు మన వాళ్ళు. గల్ఫ్ కంట్రీస్ అనేవి మనకు ఉపాధి కల్పిస్తున్నాయి. దాదాపుగా చాలా వరకు మన వాళ్ళంతా ఉపాధి పొందుతున్నారు. అక్కడ ఉన్నటువంటి లేబర్ క్యాంపుల్లో ఎక్కువ ఇండియన్సే ఉంటారు. దట్టు మలయాళీసు, తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు అనుకోండి. రకరకాలుగా మన వాళ్ళు ఇక ఈ మధ్య ఎక్కువ అయిపోయారు. ఎంప్లాయ్మెంట్ పర్పస్ పోతున్నారు. వాళ్ళంతా భయపడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు, భయపడుతున్నారు. సరే, జరుగుతున్నట్టుగానే ఇప్పటికి 3 లక్షల మంది మళ్ళీ వచ్చేసారు గల్ఫ్ దేశాల నుంచి. ఇప్పటివరకు విదేశాంగ శాఖ చెప్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం 3 లక్షల మంది తిరిగి వచ్చారు. ఎందుకంటే సౌదీ ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ మీద దాడి జరిగింది. అలాగే రస్ లఫాన్ మీద దాడి జరిగింది నిన్న. తర్వాత ఇంకా రకరకాలుగా అల్సలలా ఎయిర్బేస్, అక్కడ కువైట్లో, అక్కడ ప్రతి చోట దాడులు జరుగుతున్నాయి. అక్కడ అవన్నీ కూడా మూసేస్తున్నారు. కొద్ది వారాలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. నిన్న జరిగిన దాడి అయితే ఖతర్ మీద అదొక 5 సంవత్సరాలు పడుతుందంట మళ్ళీ రిపేర్ చేయడానికి. అంటే ప్రస్తుతం జరుగుతున్న దాడులు లేదా బుర్జ్ అరబ్ హోటల్పై జరిగినటువంటి దాడి, బుర్జ్ ఖలీఫా మీద దాడి జరిగినట్టుగా దాన్ని పెద్దదిగా చేసి చెప్పారు. దాంతో చాలామంది ఏదో జరిగింది అంటున్నారు. అలాంటిది ఏం లేదు. అక్కడ బుర్జ్ అరబ్ అనే హోటల్ మీద దాడి జరిగింది. తర్వాత కొన్ని మిస్ఫైర్ అయ్యాయి. కొన్ని శకలాలను పైన ఇంటర్సెప్ట్ చేసినప్పుడు వాటి శకలాలు పడ్డాయి. నేరుగా బాంబులు పడలేదు, వాటి శకలాలు పడ్డాయి. అయినా డ్యామేజ్ అయింది అక్కడ. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 6 భారతీయులు చనిపోయారు, 1 మిస్ అయ్యారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నటువంటి అధికారిక ప్రకటన. MEA, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే మీకు ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది ఒకటి. ఫ్యాక్ట్ చెక్లో కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. భారతదేశం ఏం చేస్తుంది అనేది కంప్లీట్గా చెప్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చెప్తుంది. 3 లక్షల మందిని అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ తరలించారు. మన ఇండియన్ ఎయిర్లైన్స్ షెడ్యూల్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడు కోరితే అప్పుడు మన వాళ్ళని తీసుకొచ్చేందుకు రెడీగా ఉన్నారు, తీసుకొస్తున్నారు. మేము ఉండలేం, మాకు భయాందోళన ఉంది, మేము అవసరం లేదు, అక్కడ ఉండలేం, బతుకుంటే బటన్లు అమ్ముకునే బతుకుతామన్నట్టుగా కొంతమంది భయపడుతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. వాస్తవమే, నేను ఏదో వెటకారంగానో సామెతగానో చెప్తలేను. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు. గల్ఫ్ దేశాల్లో నిజంగా కొన్ని చోట్ల మిస్సైల్ ఎక్కడి నుంచి వచ్చిందో పడుతుందో తెలియని పరిస్థితి. చాలా చోట్ల ప్రశాంతంగానే ఉన్నప్పటికీ చాలా చోట్ల మిస్ఫైర్ అవుతున్నాయి. ఇది పరిస్థితి. ఇక్కడ మళ్ళీ ఎవరినో భయాందోళనకు గురి చేసే అంశాలు కావి, ఉన్న వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది జరుగుతుంది. ఇప్పటివరకు 6 చనిపోయారు. అలాగే వివిధ సంఘటనలో యుద్ధంలోనే 6 చనిపోయారు. ఇరాన్ జరిపిన దాడిలో మన ఇండియన్స్ 1 మిస్ అయ్యారు. ఆ గల్లంతయ్యారు. ఎక్కడ ఏంటనేది తెలియదు. సో ఇది పరిస్థితి. ఇక్కడ ప్రతిదీ కూడా నిర్ధారించుకొని చేయాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే భారత విదేశాంగ శాఖ ఎందుకు ఇంత తీవ్రంగా పరిగణిస్తుందంటే, యుద్ధం వచ్చిందంటే అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, ప్రాపగండా, పుకార్లు క్రియేట్ చేసి భారతదేశ విలువలు, పరువును మంటగలిపే కొంతమంది చేసే పనులు అవి మంచి కావని చెప్తున్నారు. భారత పశ్చిమ ప్రాంతాన్ని, కొంకణ్ తీరాన్ని లేదా జైసల్మేర్ లేదా ఇంకేదో హోషియార్పూర్, పంజాబ్, రాజస్థాన్ లేదా ఇలాంటి ప్రాంతాలు, గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాలను ఉపయోగించుకొని మన కంటోన్మెంట్ ఎయిర్ బేసెస్ నుంచి ఎక్కడికో ఇరాన్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇరాన్ నుంచి అటాక్ చేయడానికి లేదు. అమెరికా మన ఎయిర్ బేస్ను వినియోగించుకోవడం మనం ఎందుకు ఛాన్స్ ఇస్తాం? అమెరికా లాంటి ద్వంద్వ వైఖరి ప్రదర్శించే దేశాలకు మనం అసలే ఛాన్స్ ఇవ్వం. అయితే రహీం యార్ ఖాన్ ఎయిర్ బేసో లేదా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచో వాళ్ళు గతంలో అది వాళ్లకు కట్టబెట్టారు పాకిస్తాన్ అని మనకు తెలుసు తప్ప అది కూడా నిజమా కాదా అనేది పూర్తిస్థాయి క్లారిటీ లేదు. అవన్నీ కూడా ఒకవేళ నిజమైతే కనుక మనం వాటిని ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసాం. మన బ్రహ్మోస్ మిసైల్స్ ఎప్పుడో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని ఇంత గుంత పెట్టింది, అది ఇంకా కోలుకోలేదు. రహీం యార్ ఖాన్ పెట్టింది ఎప్పుడో. మొత్తం పాకిస్తాన్లో ఉన్న 11 ఎయిర్ బేస్ని మొత్తం ఎక్కడికక్కడ నిలమట్టం చేశాం. ఇంకెక్కడ ఉంటుంది వాళ్ళకి ఆ ఛాన్సు? సో ఖచ్చితంగా సెంట్రల్ ఏషియా లేదా సౌత్ ఏషియా అంటే సౌత్ ఏషియాలో మనం సగం వస్తాం, సౌత్ ఏషియాలో మనం వస్తాం. అలాగే సెంట్రల్ ఏషియా అంటే పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్, US పడదు కాబట్టి అటు పోదు. అయితే గీతే పాకిస్తాన్ వాడుకోవాలి, అది ఛాన్స్ లేదు. సో ఇది పరిస్థితి. పాకిస్తాన్ ఇరాన్కు దాదాపు 700 కిలోమీటర్ల బార్డర్ని పంచుకుంటుంది బలూచిస్తాన్ వెంబడి. అది సాధ్యమయ్యే పని కాదు. సో అదంతా కూడా తప్పుడార్పణ. సరే, పాకిస్తాన్ సంగతి మనకెందుకు, పక్కన పెడదాం. మన ఇండియా వైపు నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం అంతా తప్పంటూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఖండిస్తోంది. అదే వార్తను మీకు మేము పూర్తిగా భారత విదేశాంగ శాఖ ఇచ్చినటువంటి ప్రకటన సారాంశాన్ని ఇప్పటిదాకా చదివి వినిపించాం. థ్యాంక్ యూ వెరీ మచ్.